అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇరుముడికి సంబంధించి ఒక గ్లింప్స్ వచ్చింది. నేను రక్త చరిత్ర ఇలాంటి సినిమాలకు పనిచేశాడు ఆయన. సెన్సిటివ్ సబ్జెక్టులు సెన్సిబుల్గా హ్యాండిల్ చేసేటువంటి డైరెక్టరు అనే ఒక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. తెలుగు తెర మీద అలాంటి కథలకి ఎవరు అని ఒక ఇది ఉంది చర్చ. రవితేజ అనేటువంటి నటుడిని వినియోగించుకోవచ్చు అని ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుంది. భరద్వాజ గారు, ఇరుముడికి సంబంధించి ఒక గ్లింప్స్ వచ్చింది. నేను అవును, మైత్రి మూవీ మేకర్స్. ఎస్, రవితేజ గారిది శివనిర్మాణ్. అవును, ఆ గ్లింప్స్ 1:25 ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు గ్లింప్స్ చూసిన తర్వాత? అంటే శివ నిర్వాణకి డైరెక్టర్గా ఒక ట్రాక్ ఉంది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది వర్మ గారి దగ్గర, కానీ రక్త చరిత్ర ఇలాంటి సినిమాలకు పనిచేశాడు ఆయన. అయితే వైజాగ్ నుంచి వచ్చాడు ఆయన. కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు చేయాలి అని ఆయన కోరిక. ఆ కోరిక మేరకు ఆయన చేసినటువంటి నిన్ను కోరి సినిమా అలాగే ఉంటుంది. ఎమోషనల్ రైడు, కొంచెం పాత రోజులు, ఆదుర్తి సుబ్బారావు గారి తరహా టేకింగు, అవన్నీ కనిపిస్తాయి ఆ సినిమాలో. ఆ తర్వాత చేసిన మజిలీ కూడా దాదాపు అలాంటి కంటెంటే. 2 హిట్లు. సెన్సిటివ్ సబ్జెక్టులు సెన్సిబుల్గా హ్యాండిల్ చేసేటువంటి డైరెక్టరు అనే ఒక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది, ట్రక్ జగదీష్ తర్వాత చేసిన ఖుషీ సినిమా మళ్ళీ ఒక డిఫరెంట్ జానర్లో నడుస్తుంది. కొంచెం యావరేజ్ నిలిచింది, అది పర్లేదు. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషను, అది పర్వాలేదు అనిపించుకున్న సినిమానే. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇరుముడి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రవితేజ కనిపించిన తీరు, ఒక తండ్రిగా కూతురుతో బాండింగు, ఆ కూతురి కోరికలు నెరవేర్చాలి అనే కలగనేటువంటి తండ్రిగాను, ఆయా క్యారెక్టరైజేషను, ఆయన వ్యవహరించిన తీరు మొత్తం కనిపిస్తే మనకి ఎందుకో విజయ్ సేతుపతి గుర్తొచ్చాడు నాకు. అవునా? ఓకే. అంటే ఆ తరహా పాత్రల్లోకి తాను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నాడేమో రవితేజ అనిపించింది. ఓకే. అంటే ఆల్రెడీ ఆయన యాక్షన్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ చేశాడు. అవును, చేసేసాడు. ఆ ఏరియాలో బిగ్ హిట్స్ ఉన్నాయి తనకి. కానీ ఇప్పుడు ఆ జానర్తో మనం కంటిన్యూ కావడం అనేది మొనాటనస్ అవుతుంది. దానిలో మళ్ళీ కొత్త తరహాగా వెళ్ళటము, జనాల్ని మెప్పించటం కోసం చేసిన రకరకాల ప్రయత్నాలు పెద్దగా నడవలేదు. దాంతో దాదాపుగా ఆయనకి చివరి బిగ్ హిట్ అని చెప్పుకోవాలంటే, ఎంటర్టైన్మెంటు యాక్షన్ పరంగా చెప్పుకోవాలంటే రాజా ది గ్రేటే. రాజా ది గ్రేట్ తర్వాత కూడా 1-2 సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి, కానీ అది బాగా వెళ్ళింది జనంలోకి. ధమాకా కూడా వెళ్ళింది. అంటే చిరంజీవి గారితో చేసినటువంటి వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ నిలబడిన సినిమా లేదు. సో ఇప్పుడు తిరిగి నటుడిగా తన్ని జనాలకు కనెక్ట్ చేసుకోవాలి అనే తపన ఏదో మొదలైంది ఆయనలో. మొదలై సెన్సిబుల్ క్యారెక్టర్లు, రవితేజ అనగానే ఒక హడావిడి, కామెడీ, గోల ఇవన్నీ ఉంటాయనేది ఒక ఎక్స్పెక్టేషన్తో జనాలు థియేటర్కి వస్తారు. అవేవీ లేని సినిమాలని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కొత్త రవితేజని చూడటానికి రావాలి మీరు థియేటర్కి అని జనాలకు ఒక ఇండికేషన్ పంపిస్తూ ఈ గ్లింప్స్ని రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ఆ గ్లింప్స్లో ఒక పెయిన్ ఉన్న ఫాదర్ లాగా లోపలేదో బాధ ఉంది. ఆ పాపతో ఒక డైలాగ్ చెప్పించారు, తాగటం మానే నాన్న అని చెప్పేసి. ఆ మానేయటం కోసం ఈయన ఏదో అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా లీడ్ నడిచింది. లీడ్ నడిచి అక్కడి నుంచి ఇరుముడి వేసుకుంటున్న షాట్తో దాన్ని ముగించాడు. అంటే టైటిల్ జస్టిఫికేషన్ సన్నివేశంలో అనిపించింది, కానీ కథలో కీలకమే అది. కీలకం. ఈ సినిమాలో అయ్యప్పకి కథకి కూడా ఏదో లింక్ ఉంటుంది. అయ్యప్పకి కథకి లింకు, ప్లస్ అతని పెయిన్ ఏంటి, ఆ పాప ఏంటి, ఇవన్నీ వాళ్ళ మధ్య రిలేషన్ ఏమిటి, ఇవన్నీ. అంటే ఈ తరహా కథలు మనం జనరల్గా మలయాళంలోను, తమిళ్లోను ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే మోహన్ లాల్, విజయ్ సేతుపతి. తెలుగు తెర మీద అలాంటి కథలకి ఎవరు అని ఒక ఇది ఉంది చర్చ. ఇప్పుడు నేనున్నాను ఈ జానర్లో ఎవడైనా సెన్సిబుల్ స్టోరీస్తో వస్తే
రవితేజ అనేటువంటి నటుడిని వినియోగించుకోవచ్చు అని ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఉంది అది. ఓకే రవితేజ ఓకే శివ నిర్వాణకి కూడా ఒక సక్సెస్ కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయనకి ట్రాక్ మార్చి ఒక హిట్ కొట్టి అక్కడ అంటే సినిమా ఇండస్ట్రీ దేన్నైనా సక్సెస్ కోణంలోనే చూస్తుంది. అంతే. ఆ సక్సెస్ క్రియేట్ చేయాలి, చేసి ఈ ఏరియాలో కూడా మేము ఉన్నాం అని చెప్తే అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతారు. అలా క్యారీ ఫార్వర్డ్ అవటానికి తన దగ్గర ఉన్నటువంటి సరుకేమిటి, నేను ఏ తరహా పాత్ర అయినా మెప్పించగలను అని చెప్పడం వేరు, మెప్పించి చూపించడం వేరు. ఆ మెప్పించి చూపించడం కోసం ఒక ప్రయోగం ఈ సినిమా, ఈ ఇరుముడి అనేది. అందుకని ఇక నుంచి ఆయన ఒక రకంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే తరహా క్యారెక్టర్లతో సినిమాలు చేసే అవకాశం ఉంది రవితేజ ఓకే అనేది అర్థమైంది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత. ఆయన టోటల్గా ట్రాక్ మారుస్తున్నాడు, మార్చి కొత్త తరహా కథలతో కనిపిస్తాడు. ఇప్పుడు ప్రతి సినిమా ఇలా ఉండాలి అనే ఒక కమర్షియల్ మీటర్ లేదు. ఆ మీటర్ లేదు కాబట్టి పైగా తను మార్కెట్ కూడా చాలా స్థిరంగా లోకల్ మార్కెట్లో నిలబడి ఉన్నాడు. లోకల్ మార్కెట్ని స్ట్రెంథన్ చేయటం ద్వారా ఎగ్జిబిటర్లను బతికించే హీరోల్లో రవితేజ కూడా ఒకడు. అదేలేండి. ఆ హోప్ ఇచ్చాడు ఇప్పుడు ఈ టీజర్ నుంచి. అందుకని ఇలా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ నటుడిగా తను కొత్త తరహాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇలాంటి సెంటిమెంటు బలంగా ఉన్నటువంటి సెన్సిబుల్ స్టోరీలతో సినిమా చేస్తే జనాలు నిలబడతారు ఆయన వెనకాల, నిలబడతారు. అది అవసరం కూడా, నీడ్ ఆఫ్ ది అవర్ అది. అందుకని రవితేజ ఈ మార్పు అనేది సినిమా పరిశ్రమకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.